డియర్ ఫ్రెండ్స్, 2025-26 ఆర్థిక సంవత్సరం టార్గెట్స్ పూర్తి చేశారని నేను ఆశిస్తున్నాను. మనకు ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరం మొదలైంది. కొన్ని రోజులలో మనకు న్యూ ప్రపోజల్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, కంప్లీషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ సందర్భంగా మనం ఆల్రెడీ పాత ఏజెంట్స్ వాళ్ళు పాత పాలసీదారుల వద్ద నుండి కొత్త పాలసీలు ఎలా సేకరించాలి అనే విషయం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొన్ని విషయాలు మన ఎల్ఐసికి సంబంధించినే మాట్లాడుకుందాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు టార్గెట్ ఉంటేనే మనం దాన్ని సాధించగలుగుతాం. మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ చేస్తాం. ఢిల్లీ వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకా వేరే సిటీకి వెళ్ళాలన్నా ఆ టార్గెట్ డిసైడ్ చేసిన తర్వాత మనం ఎలా వెళ్ళాలి అనేది తర్వాత వస్తుంది. ఫస్ట్ మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. నేను మార్చ్ 31, 2027 నాటికి ఎన్ని పాలసీలు చేయాలి, ఎంత ప్రీమియం తీసుకురావాలి, ఏ క్లబ్ మెంబర్స్ సాధించాలి, ఎండిఆర్టీ సాధించాలన్నా, టిఓటి సాధించాలన్నా, సిఓటి సాధించాలన్నా, ఈ విషయం మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. డిసెంబర్ నాటికే ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ క్లబ్ మెంబర్స్ అనేటివి ఎండిఆర్టీ, సిఓటి, టిఓటి ఇవి డిసెంబర్ ఎండింగ్కే ఉంటుంది. వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఉంటుంది. కాబట్టి మనం కూడా డిసెంబర్ లోపు ఆ టార్గెట్ పూర్తి చేస్తే క్వాలిఫై అవుతాం. ఈ విషయం మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. తర్వాత మన లోకల్ చైర్మన్ క్లబ్ మెంబర్ కానివ్వండి, జోనల్ మేనేజర్ క్లబ్ మెంబర్ కానివ్వండి, టీఎం, బిఎం, డిసిఎం క్లబ్ మెంబర్, ఈవెన్ కార్పొరేట్ క్లబ్ మెంబర్, గ్యాలక్సీ క్లబ్ మెంబర్, ఇవి అన్నీ మన లోకల్ టార్గెట్స్ మనకు ఆర్థిక సంవత్సరంలో ఉంటాయి. ఇవి అంటే 1 ఏప్రిల్ 2026 నుండి 31 మార్చ్ 2027కు టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఒక టార్గెట్ అనేది మీరు ఫిక్స్ చేసుకోండి. మీరు ఈ టార్గెట్ని అచీవ్ చేయాలంటే ఎలా పని చేయాలి, ఈ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో వీళ్ళైతే లైవ్ క్లాసెస్ కానివ్వండి, జూమ్తో కానివ్వండి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే కొత్త ఏజెంట్ మిత్రులకు నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఈరోజు ఏదైతే సక్సెస్ఫుల్ ఏజెంట్స్ని చూస్తున్నారో వాళ్ళంతా ఇంతకుముందు మీలాగే వాళ్ళు కష్టపడిన వాళ్ళే. వాళ్ళు కూడా మీలాగే స్ట్రగుల్ చేసిన వాళ్ళే. ఒక్కొక్క పాలసీకి ఎంతో మందిని కలిసిన వాళ్ళే, ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసిన వాళ్ళే, ఎన్నో ఆబ్జెక్షన్స్ ఫేస్ చేసిన వాళ్ళే, ఎన్నో రోజులు పాలసీలు రాక తిరిగి ప్రయత్నం చేసిన వాళ్ళే. కాకపోతే వాళ్లకు ఈ బిజినెస్ వదిలిపెట్టేసిన వాళ్లకు తేడా ఏమిటంటే, వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ బిజినెస్ని వదిలిపెట్టకుండా దాన్ని సాధించారు, నిరాశపడలేదు. వాళ్ళు మళ్ళీ ఒక పాలసీలు రాకపోతే మళ్ళీ ప్రయత్నం చేస్తూ పోయారు. అలా వాళ్ళ ఫీల్డ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు. కేవలం 4, 8 మందినో 10 మందినో కలవకుండా ఎక్కువ మందిని కలిసి ప్రయత్నం చేస్తూ పోయారు. వాళ్ళు ఈరోజు సక్సెస్ సాధించారు. ఇప్పుడు సక్సెస్ సాధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక పాలసీ 2 పాలసీల కోసం అప్పుడు ఎంత కష్టపడ్డాం, ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో బిజినెస్. ఒక ఏజెంట్ సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అతన్ని ఈ పాలసీలు రావటం మొదలవుతాయి. ఆటోమేటిక్గా అంటే వాళ్ళు సర్వీసింగ్ ఆస్పెక్ట్లో ఉంటారు, వాళ్ళు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు, ఫీల్డ్లో ఒక పేరు తెచ్చుకుంటారు. ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఇక మూడో అతిపెద్ద విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ ఫీల్డ్లో నమ్మకంగా ఉండాలి. ఫీల్డ్లో నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. ఒక మంచి ఏజెంట్గా ఎదగాలి. అప్పుడే మీ బిజినెస్ పెరుగుతుంది. ఏదో కింద మీద చేసి ఏదో చేసి పాలసీలు సాధించినట్లయితే వాళ్ళు ఫీల్డ్లో నిలబడలేరు లాంగ్ టర్మ్లో. మనం అసలు విషయానికి వస్తే, మన
ఈ వీడియో విషయానికి వస్తే, మనం ఉన్న పాలసీదారుల దగ్గర నుండి పాలసీలు ఎలా సేకరించాలి, కొత్త పాలసీలు. అయితే చాలామంది నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను చూసింది ఏంటంటే, ఒక ఏజెంట్ సక్సెస్ అయితే చాలామంది మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పేటోళ్ళు, అది అతను నా వల్లే డెవలప్ అయ్యిండు, నేనే ఆయనకి ఎన్నో పాలసీలు చేయించాను, ఒక 2-3 పాలసీలు చేయించినా నేను ఆయనకి 50 పాలసీలు చేయించాను, 20 పాలసీలు చేయించాను అని చెప్పుకునేటోళ్ళు. అంటే ఆ ఏజెంట్ నా వల్లే డెవలప్ అయ్యిండు అని చెప్పుకునేటోళ్ళు. ఇప్పటికి కూడా చాలామంది అదే ఫీలింగ్లో ఉంటారు. నేనైతే ఏదో పాలసీలు చేయించాను కానీ వేరే వాళ్ళు చేయరు ఇతనికి పాలసీలు, నా వల్లే ఇతను డెవలప్ అయ్యాడు అనే ఫీలింగ్లో ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్లకు నచ్చజెప్పాలి. మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. వాళ్ళని కూడా కూర్చోబెట్టి చెప్పాలి. చూడండి బ్రదర్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, దానికి చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే, నేను మీకు ₹1,00,000 పాలసీ కట్టించాను, మీకు 25 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చాను. నేను మీకు 25 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చాను. మరి మనకు అనుకోకుండా ఏమన్నా అయితే కుటుంబానికి 25 లక్షలు, యాక్సిడెంటల్గా ఏమైనా అయితే 50 లక్షలు వచ్చేటట్టుగా మీకు ఇన్సూరెన్స్ కవర్ ఇచ్చాను మీ ఫ్యామిలీకి. ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉన్నదా? మీరు అదే ₹1,00,000 మీ ఫ్యామిలీలో మీ నమ్మకస్తులకు, మీ రిలేటివ్స్కు, మీ వైఫ్ యొక్క సొంత బ్రదర్ని వెళ్ళి అడగండి, ఒక ₹1,00,000 నేను ఇస్తాను, నాకేమన్నా అయితే మీ చెల్లికి 25 లక్షలు ఇవ్వు, యాక్సిడెంటల్గా ఏమైతే 50 లక్షలు ఇవ్వు. ఆయన ఒప్పుకుంటాడా? వామ్మో నాకెందుకు ఇది, మీరు ₹1,00,000 ఇస్తే నేను 25 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి అని ఏమన్నా అయితే 50 లక్షలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటారు ఎవరైనా. ఇదే ఏర్పాటు ఇతర వేరే దేంట్లో కూడా లేదు. ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్లోనే ఈ ఏర్పాటు ఉంది. ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనే దీనికి సావరిన్ గ్యారంటీ కూడా ఉంది. సావరిన్ గ్యారంటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ. ఏది ఎటు పోయినా కానీ మనకు రావాల్సిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క రూపాయితో సహా కట్టిస్తుంది. ఇది ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే వర్తిస్తుంది, వేరే ఇన్సూరెన్స్ కంపెనీలకు వర్తించదు, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు. కాబట్టి నేను ఇది మీ హితం కోసం, మీ మంచి కోసం నేను చేశాను. కాబట్టి ఇలాంటివి మీ రిలేటివ్స్లో కానివ్వండి, మీ దగ్గరి ఫ్రెండ్స్లో కానివ్వండి, ఇలాంటివి చేయిస్తే మీకు చాలా బాగుంటుంది. చెప్తే వాళ్లకు కరెక్టే, మన దగ్గర వాళ్ళకు కూడా మనం చెప్దామనే ఆలోచన వచ్చేటట్టుగా మనం మార్చవచ్చు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే, కొన్ని పాలసీలు చేయించు నాకు అంటే వాళ్ళు ఏమంటారంటే, నేను చేసిందే ఎక్కువ, మళ్ళీ నీకు వేరే వాళ్ళు ఎవరు చేస్తారు అంటారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి ఆలోచన వాళ్ళకు రాకుండా మీ బ్రాండ్ని, మీ ఇమేజ్ని పెంచుకొని ఇలాంటి విషయాలు వాళ్లకు చెప్పండి. ఏజెంట్కు నేను సహాయం చేయడమే కాదు, ఏజెంట్ కూడా నాకు ఎన్నో రెట్లు సహాయం చేశాడు అనే భావన వాళ్ళలో వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా మీకు ఇతర పాలసీలు మీకు ఒప్పజెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోతోటి నేను ఇక్కడ ముగిస్తున్నాను. మళ్ళీ నేను త్వరలో ఈ గోల్స్ ఎలా సెట్ చేయటం, ఎలా మనం ఈ ఫీల్డ్లో ముందుకెళ్ళటం, బిజినెస్ బాగా ఇంప్రూవ్ ఎలా చేయటం, ఈ విషయాలన్నీ నేను ఒక ఆలోచనలో ఉన్న ఆ ఆలోచన మీకు త్వరలోనే వెల్లడిస్తాను, చెప్తాను. మీరు తప్పకుండా నాతో టచ్లో ఉండండి. ఆల్రెడీ చాలామంది నాకు టచ్లో ఉన్నారు. కొన్ని గ్రూప్స్ కూడా ఫామ్ చేశాను నేను. ఆ గ్రూప్లో వాళ్ళు పాపం చాలా రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ త్వరలో ఒక శుభవార్త చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఆల్ ది బెస్ట్.